రోహిణి అయితే వాళ్ళ అమ్మతో ఇలా అంటూ ఉంటుంది, నేను చాలా గొప్పగా బతికాను ఆ ఇంట్లో. ఇప్పుడు నేను ఏ ముఖం పెట్టుకొని ఆ ఇంట్లో బతకమంటావమ్మా? అసలు ఇంత మోసం చేస్తాడు అనుకోలేదు మనోజ్. అలానైతే ఇంత మోసం చేశాడు అని చెప్పేసి అయితే అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక నేను ఆ ఇంటికి వెళ్ళాలంటేనే నాకు సిగ్గుగా ఉంది, తల తీసినట్లుగా ఉంది. ఆ ఇంట్లో నేను నా గురించి చెప్పేసి నేను ఆ ఇంట్లో అసలు ఉండలేను అని అనేసరికి, అత్త అని చెప్పేసి అక్కడికి చింటూ అయితే వస్తూ ఉంటాడు. అత్త, నువ్వు ఇప్పుడే వచ్చావు అత్త, బాగున్నావా? అమ్మమ్మని నీకు ఎప్పుడు ఫోన్ చేయమన్నా చేయడం లేదు. నాకు సెకండ్ ర్యాంక్ వచ్చింది తెలుసా? నువ్వు ఇక్కడే ఉంటావా అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడేసరికి నేను ఇక్కడే ఉంటాను అని అంటే, సరే అత్త, నాకు సెకండ్ ర్యాంక్ వచ్చింది, మేడం గుడ్ కూడా వెరీ గుడ్ కూడా చెప్పింది అని చెప్పేసి అయితే చెప్తూ ఉంటాడు. సరే చింటూ, నువ్వు బయటికి వెళ్ళి ఆడుకో అని అంటే, నువ్వు ఇక్కడే ఉంటావు కదత్తా, ఎన్ని రోజులు ఉంటావు అని అయితే అడుగుతూ ఉంటాడు. రోహిణి అయితే సరే ఉంటాను, కొద్ది రోజులు ఉంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. సరే అత్త అని చెప్పేసి అయితే చాలా హ్యాపీగా ఆడుకుంటూ బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక చింటూని కవర్ చేయలేక రోహిణి అయితే సతమతం అవుతూ ఉంటుంది. ఇక చింటూతో రోహిణి ఆడే పద్ధతి చూసి చాలా సంబరపడుతుంది. వాళ్ళ అమ్మ షాక్ అవుతుంది. రోహిణి అంత సాఫ్ట్గా వాళ్ళ అబ్బాయితో మాట్లాడేసరికి, సరే అత్త, నేను బయటకు వెళ్ళి ఆడుకొని వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పేసి అయితే చింటూ వెళ్ళిపోతూ ఉంటాడు బయటికి.